నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహిస్తోంది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు రానున్నారు. నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహిస్తోంది. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సభకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా శ్రేణులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. రైట్ సాంబశివరావు, మనం చూస్తున్నాం రా కదలిరా సభలతో ఏపీలో ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో దాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి టీడీపీ ముందుకెళ్తుంది. అదేవిధంగా రా కదలిరా సభల్లో చంద్రబాబు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ముందుకైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు వడ్లమూడిలో ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా రా కదలరా పేరుతో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రా కదలరా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చేబ్రోలు మండలం వడ్లమూడి దగ్గర ఈ యొక్క భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికే 22 సభలు 12 రోజుల్లో నిర్వహించాలని చెప్పేసి కూడా చంద్రబాబు పూనుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చడంలో పూర్తిగా కూడా విఫలమయ్యారంటూ కూడా వాటిని స్క్రీన్ రూపంలో వేస్తూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు గుంటూరు జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ముందుగా 3 గంటలకి ఇక్కడ 2 గంటలకి ఇక్కడికి చేరుకుంటారు. గుంటూరు చేరుకొని భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. గుంటూరు జిల్లాలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రానున్నారు. అయితే ప్రధానంగా కూడా ప్రభుత్వ తీరు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ అయితే అదే డెవలప్మెంట్స్ అన్ని అంశాలపై కూడా చంద్రబాబు ప్రసంగించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతా ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు గుంటూరు చేబ్రోలు మండలం ఏదైతే రా కదలిరా సభలతో చంద్రబాబు టీడీపీ శ్రేణులు ఉత్తేజపరుస్తూ అదేవిధంగా వైసీపీ యొక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలను విమర్శిస్తూ ముందుకెళ్తున్నారు. మనం మండపేట సభ చూసాం. ఎవరు అనుకోని విధంగా క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తున్నారు, వేగుల జోగేశ్వరరావు పేరుని. సో ఇక్కడ కూడా అట్లాంటి పరిణామాలు ఏమైనా జరిగే ఛాన్స్ ఉన్నాయనుకోవచ్చా? ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు సభ నిర్వహిస్తున్న ప్రాంతంలో పూర్తిగా మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుందని చెప్పేసి కూడా గతంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్ర కుమార్ సభ కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ మైనింగ్ భారీ స్థాయిలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మైనింగ్ కి పాల్పడుతున్నారని చెప్పేసి కూడా గతంలో టీడీపీ ఆరోపించడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే పూర్తిగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ కూడా ఈ యొక్క కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే పూర్తి అక్కడ సుమారుగా ఆ ప్రాంతం అంతా కూడా లోయల ప్రాంతాన్ని తలపించేలా చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు, మైనింగ్ అధికారులు పట్టించుకోలేదు. భారీ స్థాయిలో కూడా మైనింగ్ జరిగిందనే అంశాన్ని కూడా లేవనెత్తే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు కూడా మైనింగ్, అదేవిధంగా మద్యం, ఇటువంటి అంశాలను కూడా లేవనెత్తే అవకాశం అయితే కనబడతా ఉంది. మండపేటలో లాగానే ఇక్కడ కూడా పలు అంశాలని ఆధీనంలోకి తీసుకొని అయితే చంద్రబాబు ప్రసంగం ఉండే అవకాశం కనబడతా ఉంది. అయితే పూర్తిగా కూడా మైనింగ్ పైనే దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆశ. రైట్ సాంబశివరావు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.